వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ 42,000 కోట్లు దోచుకున్నాడు. మళ్లీ జగన్ సీఎంగా ఇసుక, గనులు, మద్యం, భూముల మీద దోపిడీ చేశాడు. టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ స్థలం గజం 2,000 ఉన్న ప్రాంతంలో ఎకరాల చొప్పున వైసీపీ నేతలు కొనుగోలు చేశారు. అక్కడ భూముల ధరలు పెంచే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కుట్రతో గజం 2,000 ఉన్న చోట గజం 30,000 పెంచారు. ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఈ భూముల్ని కొనుగోలు చేసేలా బాండ్లు తీసుకున్నారు. ఇది 10,000 కోట్ల రూపాయల కుంభకోణం. ప్రధాన సూత్రధారి సీఎం జగన్ అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. నమస్కారం. రాష్ట్రంలో ఎవరికీ తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకి కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కాము పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాల చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు 1,000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, మనకెందుకు లేని ఊరుకోకూడదు. మేము ఈ బాండ్ల వ్యవహారం కూడా ప్రజాధనమే. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. రాదన్నా వస్తుందన్న అన్న ఆపరేషన్